ఇది ఒకానొక సమయంలో ఒక ఆశ్రమంలో జరిగిన సంఘటన. ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవారు. అందులో ఒక శిష్యుడు మాత్రం అతిగా మాట్లాడుతూ ఉండేవాడు. అతను ఎక్కడికైనా వెళ్ళినా వచ్చినా దాని గురించి అతిగా అందరికీ చెబుతూ ఉండేవాడు. అతనికి కాస్తంత సమయం వచ్చిందంటే చాలు, అడిగిన దానికి అడగిన దానికి, తెలిసిన దానికి తెలియని దానికి ఏవేవో కల్పించి చెబుతూ ఉండేవాడు. ఆ ఆశ్రమంలో ఉన్న అందరికీ అందరి గురించి, వారిలో ఉన్న మంచితనం చెడ్డతనం ఏవి ఉన్నా అందరికీ కథలుగా చెబుతూ ఉండేవాడు. ఆశ్రమంలో ఉన్న తోటి విద్యార్థికి ఏదైనా సమస్య వస్తే అతను చెప్పేది మొత్తం వినకుండానే తనకు తోచిన సలహా ఇస్తూ ఉండేవాడు. ఎప్పుడూ తన స్నేహితులతో ఈ పని మీరు ఇలా చేసి ఉండకూడదు, ఇలా ఎందుకు చేశారు, అలా చేస్తే బాగుండేది కదా అని అంటూ అర్థం పర్థం లేని ఉచిత సలహాలు ఇస్తూ ఉండేవాడు. తన చుట్టుపక్కల జరుగుతున్న అన్ని విషయాల గురించి అందరికీ అడిగినా అడగకపోయినా చెబుతూ ఉండేవాడు. తనకున్న అరాకొర జ్ఞానాన్ని బహిర్గతం చేస్తూ ఎప్పుడూ మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఎంతమంది స్నేహితుల మధ్య ఉన్నా కూడా అతను నిరంతరం మాట్లాడుతూ ఉండేవాడు. ఇంకొకరికి ఏమాత్రం అవకాశం ఇచ్చేవాడు కాదు. అతని స్వభావం తెలిసిన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అతని మాటల్ని ఏమంతగా పట్టించుకునేవారు కాదు. కొంతమంది విద్యార్థులైతే అతని ప్రవర్తన నచ్చక అతనికి దూరంగా ఉండేవారు. చదువుకునే సమయంలో సైతం అతని నోరు ఏమాత్రం మూతపడేది కాదు. నిరంతరం ఏదో ఒక విషయం గురించి అందరితో చర్చిస్తూ ఉండేవాడు. ఎవరూ కూడా అతనితో సఖ్యంగా ఉండేవారు కాదు. అందరూ కూడా అతనికి దూరంగా మెలిగేవారు. ఆశ్రమంలో ఉన్న విద్యార్థులందరూ కూడా అతని స్వభావాన్ని గురించి కథలుగా మాట్లాడుకునేవారు. హేళన చేస్తూ సరదాగా నవ్వుకునేవారు. అతనితోనే నేరుగా చెప్పేవారు కూడా, నీవిలా నిరంతరం నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ఎవరూ కూడా నిన్ను ఇష్టపడరని. ఆ విషయం అతనికి తెలుసు. కానీ అతను ఎంతగా ప్రయత్నించినా ఈ అలవాటు నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. ఎంతో చిన్నప్పటి నుంచి వస్తున్న అలవాటు కదా, ఒక్కసారిగా మానుకోవాలంటే అతనికి కూడా ఎంతో కష్టంగా అనిపించింది. ఒకరోజు ఆ శిష్యుడు తన గురువు వద్దకు వెళ్ళాడు. తన సమస్యలన్నిటి గురించి అతనితో చెప్పాడు. అతను చెప్పేది సావధానంగా విన్న గురువు అతనితో ఇలా అన్నాడు, చూడు నాయనా, అవసరం ఉన్నప్పుడు మాట్లాడితే ఆ మాట నీకు ఎంతో మేలు చేస్తుంది. అవసరం లేని సమయంలో నువ్వు మాట్లాడే ప్రతి మాట నీకు ఎంతో కీడును కలిగిస్తుంది. ఈ లోకంలో ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో వారిని ఈ సమాజం మూర్ఖులుగా పరిగణిస్తుంది. ఎవరైతే అవసరం ఉన్న మేరకు నోరు తెరిచి మాట్లాడుతారో వారిని ఈ సమాజం ఎంతగానో గౌరవిస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత సత్యం. ఇక ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఎవరూ కూడా ఎవరి నుంచి ఉచితంగా సలహాలు తీసుకోవాలని అస్సలు అనుకోరు. వారు అడగకుండానే మీరు ఉచితంగా సలహాలు ఇస్తుంటే మిమ్మల్ని వారు ఒక మూర్ఖుల్లా చూసే అవకాశం ఉంది. ఇలాగే చేస్తుంటే కొంతకాలానికి మీరు వారికి చులకనైపోతారు. ఇక నిజానికి ఎక్కువగా మాట్లాడకపోవడం అనే విషయాన్ని తప్పనిసరిగా వారి జీవితాల్లో అందరూ నేర్చుకుని తీరాలి. సరే, ఇప్పుడు నేను నీకు ఒక మాట చెబుతాను. ఇప్పుడు నువ్వు నీ మనసు నుంచి అన్నీ నాకే తెలుసు అనే విషయాన్ని పక్కన పెట్టి చూడు. అప్పుడు ఆ శిష్యుడు తలపైకెత్తి గురువుగారిని చూస్తాడు. అతని ఆలోచనను తెలుసుకున్న ఆ గురువు, నీలో అంతర్గతంగా ఉన్న ఈ గుణాన్ని నేను కూడా ఒక్కసారిగా వదిలించలేను. నెమ్మదిగా నేను చెప్పే విషయాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉండు. కొంతకాలానికి ఖచ్చితంగా నీలో మార్పు వచ్చి తీరుతుంది. అయితే ముందుగా నేను చెప్పే ఈ విషయాన్ని జాగ్రత్తగా విను. నీకు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. అలా ఉండగలిగినప్పుడే ఎవరు ఏమన్నా, ఇంకెవరు ఏం చేసినా తట్టుకోగల శక్తి నీకొస్తుంది. ఆ గురువు మాటల్ని సావధానంగా విన్న ఆ శిష్యుడు సరేనని తలూపుతాడు. కాసేపటి తర్వాత ఆ గురువు అతనితో మళ్ళీ ఇలా అంటాడు, ఈరోజు నేను నీకు ఒక 5 విషయాలు చెబుతాను. ఇవి ప్రపంచంలో ఉన్న వారందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవి. అందరూ ఖచ్చితంగా నిశ్శబ్దంగా ఉండవలసిందే. వీటిని పాటించి నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకో. మొదటి విషయం, ఎవరూ కూడా నీ ఆలోచనల్ని, నీ సమస్యల్ని, నీ పరిస్థితిని అర్థం చేసుకోరు అని ప్రతి ఒక్కరూ నమ్మాలి. అటువంటి చోట నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి. ఇక 2, ఎప్పుడైతే నీకున్న సమస్యల గురించి ఇతరుల దగ్గర నిరంతరం ప్రస్తావిస్తూ ఉంటావో అప్పుడు వారు నిన్ను ఎంతో చులకనగా చూస్తారు. ఎందుకంటే వారికి నువ్వు ఎలా ఉన్నావు అన్నది విషయం కాదు, కానీ నీలో ఏం జరుగుతుంది అన్నది మాత్రమే వారు చూస్తారు. ఎవరికి వారికి తాము అనుభవిస్తున్న కష్టాల గురించి, సుఖాల గురించి ఒక అంచనా ఉంటుంది. బయట నుంచి చూసేవారికి ఇదంతా సర్వసాధారణంగా అనిపిస్తుంది. దానిని వారు ఏమాత్రం పట్టించుకోరు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఎవరైనా వారిని పొగడ్తలతో ముంచుతున్నా
మెచ్చుకుంటున్నా దాన్ని మాత్రమే ఇష్టంగా వింటారు. అది మానవ నైజం. ఇతరులు ఎంత బాధలో ఉన్నా వారిని ఏమాత్రం అస్సలు పట్టించుకోరు. అసలు వారేం చెబుతున్నారు అనేది కూడా అసలు వినాలనుకోరు. 2 సార్లు లేదా 3 సార్లు నువ్వు చెప్పింది వారు విన్నట్టుంటారు. తర్వాత నీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే తమ బాధల గురించి నిత్యం ఏకరు పెడుతూ ఉండేవారి దగ్గర జనాలు అస్సలు ఉండాలనుకోరు. మనకు మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు ఎంతో దగ్గరగా ఉన్న వారి దగ్గరే అవి పంచుకోవాలి. ఇతరులతో పంచుకుంటే నిన్నొక అసహాయుడిగా చూస్తారు. వారు నీ బాధను ఏమాత్రం అర్థం చేసుకోకుండా నిన్ను అవహేళన చేస్తారు. ఇక రెండవది, ఏదైనా విశేషమైన సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానికి తగినట్టు ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. ఆ సందర్భం గురించి పూర్తి అవగాహన ఉండాలి. అటు ఇటు కాకుండా ఉండే జ్ఞానం నలుగురి ఎదుట నిన్ను నవ్వులు పాలు చేస్తుంది. అటువంటి సందర్భం నీకు ఎదురైనప్పుడు నీవు మౌనంగా ఉండడమే మంచిది. ఇక మూడవ విషయం, ఎవరైనా వేరే వ్యక్తి గురించి అంటే మూడవ వ్యక్తి గురించి ఫిర్యాదు చేసినా లేదా చెడుగా చెప్పినా దాని గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు. అక్కడ లేని వ్యక్తి గురించి మీతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మౌనంగా విని ఊరుకోండి. అంతేకాని వారి గురించి తెలిసి తెలియని విషయాలు అస్సలు మాట్లాడొద్దు. అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో వంతపాడకండి. అటువంటి విషయాలకు మీరు సాక్ష్యాలుగా నిలవకండి. ఎందుకంటే ఒకరి గురించి నీ దగ్గర చెప్పిన వారు నీ గురించి కూడా వేరే వారి దగ్గర చెప్పకుండా ఎలా ఉండగలరు? దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. అందుకే మీరు అటువంటి వారిని అస్సలు ప్రోత్సహించకండి. ఇక 4, ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అత్యవసరమైన సమావేశాల్లో ఉన్నప్పుడు అక్కడ ఏమీ మాట్లాడకండి, మౌనంగా ఉండండి. ఇక 5, శ్మశానంలోనూ ఎవరినైనా పెద్దవారిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు మాట్లాడకండి, వారు చెప్పేది వినండి. అప్పుడు మీ విలువ అక్కడ పెరుగుతుంది అని చెప్పాడు ఆ గురువు ఆ శిష్యునితో. గురువు గారు చెప్పిన ఈ విషయాల్ని శిష్యుడు ఎంతో శ్రద్ధగా విన్నాడు. అవన్నీ పాటిస్తూ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, మరెక్కడ నిదానంగా ఉండాలో, ప్రశాంతంగా ఉండాలో, ఇంకెక్కడ మౌనంగా ఉండాలో అన్నీ తెలుసుకొని వాటిని తన జీవితంలో పాటించసాగాడు. అతనిలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పును చూసి తోటి విద్యార్థులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. కొంతకాలానికి వారికి అతనిపై గౌరవం పెరగసాగింది. అతను ఆ ఆశ్రమంలో అందరితో అతి తక్కువగా అవసరం మేరకే మాట్లాడుతూ తన గౌరవాన్ని నిలుపుకున్నాడు. తన చుట్టూ జరుగుతున్నది చూసి మనసులోనే గురువుగారికి కృతజ్ఞతలు చెప్పుకోసాగాడు. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో పాటించినప్పుడే వారికి కూడా ఈ సమాజంలో విలువైన గౌరవం లభిస్తుంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.